శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. అవును ప్రియులారా, మోషే గారి గురించి మనం ధ్యానిస్తుంటున్నాం. మిరియాము యొక్క జీవితంలో ఆమె ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి మీ మధ్యలో ప్రస్తావిస్తూ ఉంటున్నాను. అందును బట్టి ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం. కొందరు పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, ఇక్కడ ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే మోసే చేసినటువంటి కార్యం మంచిదా కాదా? ఈ విషయం ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది ప్రియులారా. ఒక వంక మానవ తర్కానికి అది తప్పుగా కనిపిస్తోంది, మరో వంక దేవుడు ఇంకా మోషేను బలంగా వాడుకుంటూనే ఉన్నాడు. ఒకవేళ దేవుడు తన దాసునికి పశ్చాత్తాపం కోసం సమయం ఇస్తూ ఉండొచ్చు కదా. అసలు అతడు చేసింది తప్పే కాకపోవచ్చు కదా. ఏ పరిస్థితుల్లో ఆ దైవజనుడు ఆ కార్యాన్ని చేశాడో మనకైతే తెలియదు. ఆ వివాదాస్పదమైనటువంటి కార్యానికి తలపట్టేటప్పుడు ఆ భక్తుడు ఎలాంటి పరిస్థితుల్లో ఎదుర్కొంటూ ఉన్నాడో కూడా మనకు తెలియదు. ఆ పరిస్థితులన్నిటినీ క్షుణ్ణంగా తెలుసుకునే శక్తి సర్వజ్ఞాని అయినటువంటి దేవునికి మాత్రమే ఉంది. ఒక భక్తుడు చేసే కార్యాలకు, అతడి వివాదాస్పదమైన నిర్ణయాలకు సరియైన న్యాయమైన తీర్పు తీర్చే శక్తి ఒక్క దేవునికి మాత్రమే ఉంది ప్రియులారా. మనం మన అసంపూర్ణమైన జ్ఞానం మీద ఆధారపడి తీర్పు తీర్చితే ఆ తీర్పు దేవుని దృష్టికి బొత్తిగా తప్పు అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ దేవుడు తన దాసుడు చేసినటువంటి తప్పును క్షమించడానికి సంకల్పించి మారుమనసు పొందడానికి అతనికి అవకాశం ఇస్తూ ఉండొచ్చు కదా. ఒకవేళ ఆ భక్తుడు ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా పాపంలోనే కొనసాగుతూ ఉంటే దేవుని యొక్క ఆత్మాభిషేకం, పరిశుద్ధాత్ముడు అతన్ని విడిచి వెళ్ళిపోతుంది. ఇది సత్యం. అతడి జీవితాన్ని అనుమానపు గోళ్లతో గమనిస్తూ ఉంటే ఆ విశ్వాసులు కాస్త ఓపిక పట్టుకోవాలి. ఒకవేళ అతడు పాపం చేసింది నిజమే అయితే, అతడు మారు మనసు పొందకపోతే అతడి అభిషేకం అతన్ని విడిచి వెళ్ళిపోతుంది. అప్పుడు అతడు పడిపోతాడు అని ఎవ్వరూ పట్టుకోలేరు, పట్టుకోవడానికి వీలు కూడా కాలేదు ప్రియులారా. ఒకవేళ ఆ దైవజనుడు జ్ఞానవంతుడైతే ఈ లోపల మనసు మార్చుకుంటే, తేరుకుంటే మళ్ళీ లేచి నిలబడవచ్చు కూడా. అలాంటప్పుడు ఆ దైవజనుడిని విమర్శించే అవకాశం మనకు ఉండదు కదా. అతన్ని బట్టి తన జీవితంలో విశ్వాసులు కూడా ఎవరు దొరకపోవచ్చు ప్రియులారా. ఆ మహాభాగ్యాన్ని పోగొట్టుకోవడం ఇష్టం లేక తొందరపడి విమర్శన చేయకండి. దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వస్తుందేమో, బహు జాగ్రత్త ప్రియులారా. న్యాయము అన్నటువంటిది, అన్యాయము అన్నటువంటిది దేవుని సంకల్పం. తప్పకుండా ఆయన పాపములను గమనిస్తాడు, క్షమాపణ పొందుకోవడానికి అవకాశం ఇస్తాడు. ఈ అవకాశం ఇచ్చిన వారు సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా నిలబడతారు. ఒకవేళ సద్వినియోగం చేసుకోకపోతే పడిపోతారు. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, చాలా శ్రేష్టమైనటువంటి మాటలు మా అందరి జీవితాలతో మీరు మాట్లాడుతున్నారు నాయన. ఎవరి గురించి కూడా మేము విరుద్ధంగా మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడితే శిక్ష అది మా మీదే అవుతుందని మీరు బయలుపరిచారు. ఈ మాటలు వింటున్న వారందరూ కూడా మాట్లాడటానికి ముందుగా ఆలోచన చేసే జ్ఞానాన్ని మీరు దయచేస్తున్నందుకు స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య బట్టి అడిగి వేడుకుని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.